ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामिनिति नामिने। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा। జీవిత సభ్యుల సత్సంగ కార్యక్రమానికి అందరికీ కూడా ఆహ్వానం. అందరూ కూడా ఇప్పుడు కుంభమేళా ఫీవర్లో ఉన్నారు. ఎంతమంది వెళ్ళారు కుంభమేళాకి? సో ముఖ్యంగా సనాతన సంస్కృతిలో ప్రతి కార్యక్రమం కూడా మానవుణ్ణి ఏదో ఒక రకంగా మోక్ష పదంలోకి నడిపించాలా అనేటువంటి దృక్పథంతో ప్రతి కార్యక్రమం ఉంటుందన్నమాట. కుంభమేళాకి ఎందుకు వెళ్తామంటే ఆ పవిత్ర స్నానం చేసిన దానివల్ల పాపాలు ప్రక్షాళనమయ్యి మోక్షం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో మనం వెళ్ళడం జరుగుతుంది. మొన్న ఈ మధ్య కాలంలో దశమస్కందం భాగవతంలో కూడా భగవంతుడు స్వయంగా కాళీయుడిని యమునా మడుగులో నుంచి కాళీయ మడుగులో నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. ఎందువల్ల అంటే నువ్వు ఇక్కడ ఉంటే నా భక్తులు ఇక్కడికి వచ్చేదానికి అవకాశం ఉండదు, వాళ్ళు ఈ పుణ్యతీర్థాల్లో స్నానం చేసి పాపాలను ప్రక్షాళనం చేసుకుని మోక్షాన్ని పొందాలా, అందుకని నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు అంటే దాన్ని బట్టి ఈ పుణ్యక్షేత్రాలు ఈ పుణ్యతీర్థాలు ఎందువల్ల సందర్శించాలా అంటే మోక్షం కోసం. మనుష్య జన్మ దానికోసమే ఉద్దేశింపబడింది. ఏదో భౌతిక జగత్తులోకి వచ్చేసాం, ఇక్కడ ఏంటి అంటే కర్మబంధనాల్లో చిక్కుకుంటూ ఉన్నాం. ఆచార్యులు ఉదాహరణ ఇస్తారు. సాలెగూడులో ఒక ఈగ పోయి ఇరుక్కుంటుంది, చిక్కుంటుంది దాంట్లో. అది సాలెగూడులో పోయి చిక్కుకోవాలని కాళ్ళు ఆడిస్తుంది. అది ఎంత ఆడి బద్దులం అయ్యామో ప్రతి కర్మ కూడా ఏదో ఒక రకంగా మన వల్ల ఇక్కడ బద్దుల్ని చేస్తుంది. అందుకనే భగవద్గీతలో భగవంతుడు చెప్పారు, యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. ఏ రకమైన యజ్ఞం కూడా నీ ఇంద్రియ తృప్తి కోసం చేస్తే నిన్ను ఈ భౌతిక జగత్తులో బంధిస్తుంది. నన్ను సంతృప్తి పరచడానికి చేసినప్పుడు భవబంధనాల నుంచి నిన్ను విముక్తుల్ని కావిస్తుంది. సో మనం 3 రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి. కర్మ, వికర్మ, అకర్మ. కర్మ అన్నటువంటిది శాస్త్రాలకు అనుగుణంగా ఉండేది, వికర్మ విరుద్ధంగా ఉండేటువంటిది, అకర్మ ఈ రెండు కూడా కాదు, భగవత్ సేవ అది మోక్షానికి ఉపయోగపడుతుంది. ఎవరితో చెప్తే కష్టం తీరుతుంది అట్లా అంటావంటే లేదు లేదు రాముల వారికే చెప్తాను. సరే రా, రాముల వారి లోపల ఉన్నారు చెప్దు అని. ఏం స్వామి నాకు ధర్మం తెలుసు, రాజప్రసాదాల్లోకి కుక్కలు ఇటువంటి నీచమైన జంతువులు ప్రవేశించకూడదు, రాముల వారికే చెప్పండి రమ్మని అని చెప్పింది. అంటే రాముల వారు పరిపాలించేటప్పుడు కుక్కలకు కూడా ధర్మం తెలుసు. ఇదే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు మనుషులకు తెలియట్లేదు. రాముల వారు పరిపాలించేటప్పుడు కుక్కలకు కూడా ధర్మం తెలుసు అన్నమాట. అంటే శాస్త్రాల్లో ఇంకోటి కూడా చెప్పారు అండి, ప్రజ అంటే కేవలం మనుషులు కాదు, ప్రజ అంటే ప్రతి ఒక్క జీవి ప్రజల కిందకే వస్తారంట. పరిపాలించేటువంటి పరిపాలకుని కింద ఉన్నటువంటి
ప్రజ అంటే ప్రతి జీవికి సౌకర్యమైనటువంటి పరిపాలన అందించాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధిది. అంటే గోవుల్ని కూడా ప్రజాప్రతినిధులే, వాళ్ళే రక్షించాలి. సర్వజీవుల్ని, గోవులే కాదు, సర్వజీవుల యొక్క రక్షణ కల్పించాలి. సో అప్పుడు రాముల వారి దగ్గరికి వెళ్ళి లక్ష్మణస్వామి చెప్పారు, ఇట్లా ఉంది పరిస్థితి అని. రాముల వారు వచ్చారు. ఆ కుక్కకి తల మీద గాయం తగిలింది, రక్తం దారులుగా కారుతూ ఉంది. అప్పుడు రాముల వారు అడిగారు, ఏంటి, ఎవరు నేను గాయపరిచారు ఏంటి అంటే, అప్పుడు ఆ కుక్క ఏం చెప్పింది అంటే, నేను ఒక వీధిలో పడుకొని ఉన్నాను, పడుకొని ఉంటే నిద్రపోతున్నా, బాగా గాఢ నిద్ర. ఒక బ్రాహ్మణుడు ఆ దారిలో పోతూ నన్ను అదిలిచ్చాడు, లేయమని చెప్పి, దారికి అడ్డంగా ఉన్నావు లేయమని అదిలిచ్చాడు. అదిలిస్తే నేను బాగా గాఢ నిద్రలో ఉన్నాను కదా, కొంచెం ఆలస్యమైంది. దానికి తన చేతిలో ఉన్న కర్రతోటి నా తల మీద కొట్టేశాడు, నాకు గాయం అయిపోయింది, రక్తం దారిలో కాదు. అప్పుడు రాములు వారు అన్నారు, ఆ కుక్కను ఎట్లా, ఆ బ్రాహ్మణుని ఎట్లాగా శిక్షించమంటావు అన్నాడు. అప్పుడు ఆ కుక్క ఒక ప్రదేశం చెప్పి, ఆ ప్రదేశానికి మహంతం చేయండి ఆయన్ని అని చెప్పింది. అంటే ఒక రాజుని, ఆ ప్రదేశానికి ఒక రాజుని మహంతం చేయండి అని. అప్పుడు రాముల వారు మంత్రులకు ఆదేశించారు, ఆయన్ని తీసుకొని వచ్చి బాగా మంగళ స్నానం అంతా చేపించి ఏనుగు మీద ఊరేగించి పట్టాభిషిక్తుడిని చేశారు. అయిపోయింది. లక్ష్మణస్వామికి మంత్రులకి బుర్రకేం అర్థం కావట్లేదు. ఆ కుక్క కష్టం పెడితే మహంతం చేయమని చెప్పి కోరుకునింది, ఇది ఎటువంటి శిక్ష, వాళ్ళకేం అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత రాముల వారి దగ్గరికి వెళ్ళి, మీరు ఎన్నో తీర్పులు చెప్పడం, న్యాయం చెప్పడం చూసాము, ఇది చాలా విచిత్రంగా ఉంది, ఎట్లా అది శిక్ష అవుతుంది, ఆ కుక్క అడగడం ఏంటి, మీరు మహంతం చేసేయడం ఏంటి, మాకేం బుర్రకు తోచట్లేదు, కొంచెం వివరణ ఇవ్వండి. అప్పుడు రాముల వారు అన్నారు, నా నుంచే వింటారు, ఆ కుక్కనే పిలిపించండి, కుక్క ద్వారానే విందురు అన్నారు. మళ్ళీ ఆ కుక్కను పిలిచారు. అప్పుడు ఆ కుక్కను అడిగితే కుక్క ఏమనింది అంటే, ఏం లేదు స్వామి, నేను నా పూర్వజన్మలో ఆ ప్రదేశానికి మహంతు, నేను ఎంతో ధర్మంగా పరిపాలించా, ఎక్కడ పొరపాటు అయిందో తెలియదు, కుక్క జన్మెత్తాల్సిన పరిస్థితి వచ్చింది, వీడింత ముక్కోపి ఈ బ్రాహ్మణుడు ఇప్పుడు మహంతం చేస్తే వాడు ఎన్ని తప్పులు చేస్తాడో, ఇంకెన్ని శిక్షలు పడతాయో, అందుకని చెప్పి వాడిని మహంతం చేయమని చెప్పారు. అందుకని మహంతం చేయి. ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, వాచో వేగం, మనసో వేగం, క్రోధో వేగం, ఉదరాపాస్త వేగం. సో మనం ఏంటి అంటే, మనిషి అన్నటువంటి వాడు జంతువు మనసుకి ఏం తోస్తే అది చేసేస్తుంది, మనిషి అన్నటువంటి వాడు నిగ్రహించాల, ఇది చెయ్యదగిందా చేయకూడనిదా అని ఆలోచించి ప్రవర్తించాలి. సో అందువల్ల ఈ ప్రపంచంలో మనం పుట్టిన తర్వాత ఏదో ఒక కర్మ అంటుకుంటూ ఉంటుంది, వద్దనుకున్నా అంటుకుంటుంది. ఎవడో వస్తాడు, అయ్యా దానం అంటాడు, వాడు ఆ అడుక్కునే దీనమైనటువంటి పరిస్థితి చూసి మనం కరుణతోటి ఒరే తీసుకో అని చెప్పి దానం ఇస్తాం. వాడు అది తీసుకుపోయి ఏదో తాగేశాడో లేకపోతే ఇంకోటి చేశాడో, కర్మ ఎవరికి వస్తుంది, 50% వాటా మనం పంచుకోవాలి. ఎందువల్ల మనం ఇచ్చిన ధనంతో వాడు ఆ రకంగా చేశాడు. మనం ఏ ఉద్దేశంతో ఇచ్చాం, ఒరే వాడేదో బీద పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పి మనం ఇచ్చాం, కానీ అది మనకు మంచిని చేకూర్చాల్సింది పోనిచ్చి మనకు చెడు చేకూరింది. సో ఇట్లాగా తెలిసో తెలియకో యొక్క కర్మలన్నీ కూడా. సో ఈ దేవతలు దానవులు ఇద్దరు కూడా పాల సముద్రాన్ని చిలికినప్పుడు అమృతం పుట్టింది. ఆ అమృతం మాకు కావాలని చెప్పి వాళ్ళిద్దరు కూడా ఆ అమృత భాండాన్ని లాక్కున్నారు. అప్పుడు 4 బిందువులు 4 ప్రదేశాల్లో పడ్డాయంట. అది ప్రయాగరాజు, ఉజ్జయిని, హరిద్వారు, నాసిక్, ఈ 4 ప్రదేశాల్లో అవి పడ్డాయన్నమాట. దాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కుంభమేళా అన్నటువంటిది జరుగుతుందన్నమాట. కుంభమేళా అన్నటువంటిది జరుగుతుంది.
సో ఆ యొక్క ముహూర్తంలో పోయి చాలామందికి అంట తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై నీకేం వరం కావాలన్నారు. నేను ఒక పుణ్యతీర్థంలాగా తయారవ్వాలా, ఆ పుణ్యతీర్థంలో ఎవరు వచ్చి స్నానం చేసినా వాళ్ళు పుణ్యాత్ములు అవ్వాలా. బ్రహ్మ చాలా ఆనందపడ్డాడంట. అందరూ తపస్సులు ఏదో స్వార్థంతో చేస్తారు, వీడు లోక కళ్యాణం కోసం తపస్సు చేశాడని చెప్పి తదాస్తు అన్నారు. ఈ పుష్కర్ అన్నటువంటి ప్రదేశంలో ఈ పుష్కరుడు ఉన్నాడు. ఇది రాజస్థాన్లో. అక్కడ ఒక్క దగ్గరే బ్రహ్మ దేవాలయం కూడా ఉందన్నమాట. మీరు అక్కడికి వెళ్తే ఆశ్చర్యపోతారు, మేము భారతదేశంలో ఉన్నామా ఏదన్నా పాశ్చాత్య దేశంలో ఉన్నామా అని. ఎందువల్ల అంటే ఈ పుష్కరుని యొక్క మహత్యం మనకు తెలియదు, పాశ్చాత్యులు చాలా మందికి తెలుసు. కొన్ని వేల మంది వాళ్ళ తండ్రులకు తాతలకు పిండాలు పెట్టుకునేదానికి అక్కడికి వస్తారు. పుష్కర్ అన్న ప్రదేశంలో రాజస్థాన్లో కొన్ని వేల మంది ఫారినర్స్ ఉంటారు. అక్కడ బ్రాహ్మణులు కూడా మంత్రాలు ఇంగ్లీష్లో చెప్తా ఉంటారు. మంత్రాలు ఒకటే, సాంస్క్రిట్లో మాట్లాడేది ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. అది కూడా ధోతి పంచగించి కట్టుకొని కూడా ఉండరు, జీన్ ప్యాంట్ వేసుకొని మంత్రాలు చెప్తా ఉంటారు. సో పాశ్చాత్యులకు తగ్గట్టుగా ఆ బ్రాహ్మణులు కూడా అక్కడ ఉంటారనమాట. సో ఆ పుష్కరుడు మనందరికీ తెలుసు ఒక కథ. ఏంటది? గౌతమ ముని యొక్క భార్యను ఇంద్రుడు చెరపట్టడానికి వస్తే ఇంద్రుడిని గౌతమ ముని శపించాడు. ఏమని అంటే, కామంతో నువ్వు వచ్చావు కాబట్టి నీ శరీరం అంతా కూడా యోని యొక్క ముద్రలతోటి ఉంటుంది అని. ఆయన మళ్ళా గౌతమ ముని పాదాల మీద పడి వేడుకుంటే, సరే నీకు మాత్రం శరీరం అంతా యోనులు ఉన్నట్టుగా కనిపిస్తుంది, చూసే వాళ్ళకి మాత్రం కళ్ళు మాదిరిగా కనిపిస్తుంది. అందుకని మీరు ఎప్పుడన్నా చిత్రపటం చూస్తుంటారు ఇంద్రుడిది. ఏంటి అంటే ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్టుగా ఇంద్రుడి బొమ్మ ఉంటుంది. దానికి కారణం గౌతముని శాపం వల్ల. అయితే ఆయన చాలా కలత చెందాడు. ఏమని అంటే, అరే ఇటువంటి రూపంతో ఎట్లా అని చెప్పి కలత చెంది బ్రహ్మ దగ్గరికి పోయి వేడుకున్నాడు. బ్రహ్మ అన్నాడు, నేను నా భక్తుడిని ఒకడిని అనుగ్రహించాను పుష్కరుడని, అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే నువ్వు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు. అప్పుడు ఇంద్రుడు వెళ్ళి పుష్కరంలో స్నానం చేశాడు. ఆయనకి శాప విమోచనం అయింది. ఈ విషయం దేవతలందరికీ తెలిసి వాళ్ళేమన్నారు అంటే, స్వామి పుష్కరుడు అంటే ఒక దగ్గర ఉన్నాడు, మరి కలియుగంలో పాపం చేయని వాడు ఎవడు ఉంటాడు, మరి వాళ్ళందరూ ఈ ఫలితం పొందాలంటే ఇంత దూరం వాళ్ళు వచ్చి ప్రయాణం చేయడం కష్టం కదా, ఏదో ఒక ఉపాయం, అందరి యొక్క సంక్షేమం కోసం ఒక ఉపాయాన్ని చూడండి అంటే, అప్పుడు బ్రహ్మ తన శిష్యుడైనటువంటి భక్తుడైనటువంటి పుష్కరునికి ఏం ఆదేశించాడంటే, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నది మీద నీ ప్రభావం ఉండని, అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు స్నానం చేసి వాళ్ళు పునీతులవుతారు అని చెప్పి బ్రహ్మ ఆదేశించాడు. ఆయన ఆదేశాల మేరకు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నది మీద ఆ పుష్కరుని యొక్క ప్రభావం ఉంటుంది. 12 సంవత్సరాలు 12 నదుల మీద ఆ పుష్కరుడు ఉంటాడు. అందువల్ల ఒక్కొక్క సంవత్సరం ఒక్కో నదికి పుష్కరాలు వచ్చాయి అని చెప్పి అంటారన్న. ఇది పుష్కరాల యొక్క రహస్యం. మరి అది దేనికి? అది కూడా దేనికి అంటే, ఈ పాపాలు చేసినటువంటి మనిషిని విముక్తి కలిగించడానికి. మరి కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి. అర్ధ కుంభమేళా కూడా అంటారు, అర్ధ పుష్కరం కూడా అంటారు. అది కూడా ఏదో ఉంది. మరి రోజు పుష్కర ఫలితం, రోజు కుంభమేళ ఫలితం ఎవరు పొందాలనుకుంటున్నారు చెప్పండి? ఒక చెయ్యి ఎప్పుడు మీరు అలవాటు, ఒక చెయ్యి ఎత్తితే సగమే పొందాలనుకున్నట్టు 2 చేతులు ఎత్తాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది నామాన్ని ఉచ్చరించడం ద్వారా పుష్కరంలో స్నానం చేస్తే ఫలితం, కుంభమేళాలో స్నానం చేస్తే ఫలితం, ఆ నామామృతంలో స్నానం చేయడం ద్వారా ప్రతిరోజు మీరు పొందొచ్చు. చైతన్య మహాప్రభు చెప్పారు. ఏం చెప్పారు? శరీరం అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేస్తావు, హృదయం అపరిశుభ్రంగా ఉంటే, మనసు అపరిశుభ్రంగా ఉంటే మనం పాపాలు అసలు ఎందుకు చేస్తాం? ఒక సైన్స్ అర్థం చేసుకోవాలి. మన హృదయంలో ఏముంది? కామ,
క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య ఇవన్నీ కూడా హృదయం నిండుకున్నాయి. అవి హృదయంలో మనసులో ఉన్నంత వరకు ఖచ్చితంగా పాపాలు చేస్తాం. వాటిని హృదయం నుంచి ప్రక్షాళన చేసుకోవాలి, తొలగించుకోవాలి. వీటిని హరిషడ్ వర్గాలు అన్నారు. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యం అనేటువంటి వాటిని హరిషడ్ వర్గాలు అన్నారు. వాటిని మనం జయించనంత వరకు కూడా ఖచ్చితంగా పాపం చేస్తాము. వాటి నుంచి బయటపడాలా అంటే, వాటిని తొలగించుకోవాలా అంటే ఏం చేయాలా అంటే ఆ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలా. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలా. ఆ హృదయం ఎట్లా శుద్ధి కావింపబడుతుంది? ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తున్నాడు, నీ నామం ఎంత శక్తివంతమైందయ్యా స్వామి, నామ రూపంలో అందరి హృదయాల్లోకి ప్రవేశించి ఆ హృదయాలను ప్రక్షాళన కావిస్తావు. నామ రూపంలో అందరి హృదయాల్లోకి ప్రవేశించి ఆ యొక్క హృదయాలను ప్రక్షాళన గావిస్తావు. సో నామం చేయనంత వరకు మనసుని హృదయాన్ని పవిత్రం చేసుకునేదానికి అవకాశమే లేదు. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే చాలా కష్టం. మోక్షం రావాలంటే తపస్సు చేయాల. తపస్సు ఎట్ట చేయాలా? ధ్రువుడు తపస్సు ఎట చేశాడో తెలుసా? 6 నెలలే చేశాడు. ఎట చేశాడంటే మొదటి 15 రోజులు కందమూలాలు తిన్నాడంట. తర్వాత 15 రోజులు కందమూలాలు ఆపేసి ఆకులు పచ్చి గడ్డి తిన్నాడంట. తర్వాత 15 రోజులు అది కూడా ఆపేసి ఎండు గడ్డి తిన్నాడంట, ఎండుటాకులు తిన్నాడంట. తర్వాత 15 రోజులు అది కూడా ఆపేసి నీరు తాగాడంట. తర్వాత 15 రోజులు అది కూడా ఆపేసి గాలి పీల్చాడంట. తర్వాత 15 రోజులు అది కూడా ఆపేసి గాలిని కూడా బంధించి తపస్సు చేశాడు. మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు ఇప్పుడు ఇది చేయలేరు? ఒక్కరన్నా అండి. మరి నేను అడిగిన దానికన్నా చేయొద్దండి ఒక్కరన్నా. 3 పూట్ల తింటేనే మనం రోజుసేపు 10 నిమిషాలు భజన చేయమంటే కష్టంగా ఉంది. ఇంక ఇవన్నీ చేయమంటే మీరు లైఫ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్కి వస్తే ఇవన్నీ చేయాలంటే నెక్స్ట్ లైఫ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్కి ఒకటి రాడు, అయిపోయింది కదా. సో ఇవన్నీ మనం చేసేదానికి అవకాశం లేదు కలియుగంలో. మనకు 3 పూట్ల 4 పూట్ల తింటేనే నీరసం, తినే తిండిలో శక్తే లేదు. ఇంతకుముందు గాల్లో కూడా శక్తి ఉండింది, ఇప్పుడు గాల్లో శక్తి లేదు, తాగే నీళ్లలో శక్తి లేదు, తినే ఆహారంలో శక్తి లేదు. అంతా ఏదో కడుపు నింపుకునే దానికి అంతే, కానీ దేంట్లో కూడా శక్తి లేదు. అందుకని బ్రహ్మని నారదుల వారు అడుగుతున్నారు, స్వామి కలియుగంలో చాలా కష్టమయ్యా మోక్షం పొందడం. కలియుగంలో చాలా కష్టం మోక్షం పొందడం. వీళ్ళెట్లా శాంతిగా జీవిస్తారు? వీళ్ళెట్లా మోక్షాన్ని పొందుతారు? వీళ్ళెట్లా మోక్షాన్ని పొందుతారు? అప్పుడు బ్రహ్మ చెప్తున్నాడు, హరిర్నామ హరిర్నామ హరిర్నామైవహి కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యద. కలియుగంలో హరినామం జపించడం కన్నా ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు. ఇప్పుడు నేను ధ్రువుడు తపస్సు చేసింది ఎంతమంది చేస్తారంటే ఒకరు కూడా చేయట్లేదు. కానీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అందరు చేశారా? అందుకోసం యుగధర్మం హరినామం. పిల్లలైనా పెద్దలైనా ముసలి వాళ్ళైనా చిన్నవాళ్ళైనా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కానీ హరినామం చేయగలరు. అందుకనే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? కృతేయధ్యాయతో విష్ణుం త్రేతాయా యజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తత్హరి కీర్తన. కృతేయధ్యాయతో విష్ణుం. సత్యయుగంలో తపస్సులు ధ్యానించడం, కలియుగంలో ధ్యానానికి అని కూర్చుంటాం. నేను ఎంత అరిచి చెప్తా ఉంటే కూడా కొంతమంది నిద్రపోతా ఉన్నారు. ఏం చేస్తాం? సో కష్టం. త్రేతాయా జగతో మకై. త్రేతాయుగంలో యజ్ఞాలు యాగాదులు చేయడం, మంత్రం ఒక్క మంత్రం జీవితానికి నేర్చుకుని అది చేస్తే, మరి యజ్ఞం చేయాలంటే చాలా మంత్రాలు ఎవరెవరు అవుతుంది? అవదు. ద్వాపరే పరిచర్యస్య. ద్వాపర యుగంలో భగవంతుడు విగ్రహారాధన. మరి విగ్రహారాధన
పూజ చేయడానికి పోవాలంటే భోజనం చేసినా స్నానం చేసి వెళ్ళాలా, మూత్ర విసర్జన చేసినా స్నానం చేసి వెళ్ళాలా, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే అన్ని నియమాలు ఇవన్నీ ఎవడి వల్ల అవుతుంది? అది కూడా కాదు. సో అందుకని ఆచరణకు అనుకూలంగా ఉండేటువంటిది కలియుగంలో ఏంటి అంటే నామం. అందరూ చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. తత్రాపిత నియమిత స్మరణేన కాల. దీనికి ఈ సమయం ఆ సమయం ఏం లేదు, ఎల్లవేళలా నామం చేసి నువ్వు ఉద్ధరింపబడచ్చు. ఒకసారి చైతన్య మహాప్రభు మరుగుదొడ్డి లోపలికి వెళ్తూ నాలికిట పట్టుకున్నాడంట, అటు పట్టుకొని వెళ్ళాడంట. ఆయన శిష్యుడు గోపాల్ ఒకడున్నాడు. ఆయన వెళ్ళొచ్చిన తర్వాత నాలుకట్ట గట్టిగా పట్టుకొని వెళ్ళారు ఏంటి గురువుగారు అని అడిగాడు. అడిగితే చైతన్య మహాప్రభు చెప్పాడు, నామం చేయటం ఎట్లా అలవాటు అయిపోయిందంటే నాలుగుకి మరుగుదొడ్డిలోకి వెళ్ళినా కానీ నాలుగు ఆగదు నామం చేయకుండా. మరి అది అపరిశుభ్రమైన ప్రదేశం కదా, అందుకని చెప్పి నాలుకను పట్టుకొని వెళ్ళాను అన్నాడు. అప్పుడు ఆ గోపాల్ అన్నాడు, స్వామి మీకు తెలియదు ఏముంది, నా ద్వారా ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మీరు. సూర్యరశ్మి ఎటువంటి అపరిశుభ్రమైన ప్రదేశంలో సోకినా కానీ ఆ ప్రదేశం పవిత్రం అయిపోతుంది, కానీ సూర్యరశ్మి కలుషితం కాదు. మీరు ఎటువంటి ప్రదేశంలో అయినా నామం చేస్తే నామం కలుషితం కాదు, ఆ ప్రదేశం పవిత్రం అవుతుంది, ఎక్కడైనా నామం చేయొచ్చు అన్నాడు. ఎక్కడైనా నామం చేయొచ్చు. అప్పుడు చైతన్య మహాప్రభు అన్నాడు, గోపాల్ ఈ రోజు నుంచి నువ్వు నాకు గురువురా, అందుకని నీకు పేరు మారుస్తున్నా, గోపాల్ గురువు అన్నాడు. గోపాల్ గురువు అన్నాడు. గోపాల్ గురువు అన్నాడు. సో ఈ రకంగా చైతన్య మహాప్రభు చెప్పారు, నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రాపిత నియమిత స్మరణేన కాల. బహు విధములైన సర్వశక్తులన్నీ నామంలో ఉన్నాయి. సత్యయుగంలో తపస్సుల ద్వారా వచ్చే ఫలితం, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదుల ద్వారా వచ్చేటువంటి ఫలితం, ద్వాపర యుగంలో విగ్రహారాధన ద్వారా వచ్చే ఫలితం, ఇవన్నీ కూడా నామం ద్వారా కలియుగంలో వస్తాయి. దీనికి నియమ నిబంధనలు ఏమీ లేవు, అందరూ చేయొచ్చు, ప్రతి ఒక్కరూ చేయొచ్చు, అన్ని సమయాల్లో కూడా చేయొచ్చు. భగవద్గీతలో భగవంతుడు ఒక విషయం చెప్తాడు, ఏంటది? ఎవడికి మోక్షం వస్తుంది? అందరికి వచ్చేస్తుందా? పోయి పుష్కరాల్లో పోయి స్నానం చేసేస్తే వచ్చేస్తుందా? కుంభమేళా పోయిలో స్నానం చేస్తే వచ్చేస్తుందా? ఎవరికి వస్తుంది మోక్షం? భగవంతుడు గీతలో చెప్తున్నాడు, యం యం వాపి స్మరన్ భావం త్యజంతంతే కలేవరం త్వంతం ఏవతి కౌంతేయ సదా తద్భావ భావిత. జీవితాంతం ఏం పనులు చేస్తాడో దాన్ని బట్టి మృత్యు సమయంలో వాడి చైతన్యం స్థిరమవుతుంది. మృత్యు సమయంలో దేన్ని ధ్యానిస్తూ ఉన్నాడో దాన్ని బట్టి తరువాతి జన్మ అనేది నిర్ణయించబడుతుంది. ఒకటికి బాగా తిండి మీద ఆసక్తి ఉంది, చచ్చేటప్పుడు అరే వచ్చే జన్మలో అన్న బాగా తినాలరా అంటా చచ్చాడు అనుకోండి, పంది జన్మ ఎత్తుతాడు, 24 hours తినచ్చు నెక్స్ట్ లైఫ్లో హ్యాపీగా, నో ప్రాబ్లం. ఎందువల్లంటే వాడి చైతన్యం తిండి మీద ఉంది. యం యం వాపి స్మరన్ భావం త్యజంతంతే కలేవరం త్వంతం ఏవతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఏ భావంలో ఉన్నాడు, ఏ భావంలో ఉన్నాడు. మనుష్య జీవితంలో ఏంటి అంటే ఉద్యోగాలు వ్యాపారాలు ఇవన్నీ చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ క్రమంగా బంధాలు వదిలించుకోవాలా, మోక్షం రావాలా అంటే బంధాలు వదిలించుకోవాలా. కుంతీదేవి ఏమనింది? చివరిగా కుంతీదేవి ఏమనింది అంటే, స్వామి గంగ ఎటువంటి ఆటంకములు లేకుండా సముద్రములో ఎట్లా కలుస్తుందో నా మనసు కూడా పుత్రులు పౌత్రులు అన్నటువంటి ఆలోచనలు లేకుండా మీ పాదార విందముల మీదే నా మనస్సు ఉండేటట్టుగా అనుగ్రహించండి. గంగ ఎటువంటి ఆటంకములు లేకుండా నేరుగా సముద్రంలో పోయి కలుస్తుంది. నా మనసు కూడా పిల్లలు మనమలు ముది మనమలు ఈ ఆలోచనలు లేకుండా మీ పాదాల మీదే ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించండి. ఇది గంగాదేవి ప్రార్థన చేస్తుంది కృష్ణునితో. సో మనం కూడా ఏంటి అంటే చేసాం జీవితాంతం అదే వ్యాపకమా? పిల్లకాయలు పుట్టారు, ఏదో 4 రాళ్ళు సంపాదించాం, ఇచ్చాం, చేసుకోరా,
చూసుకోరా అన్నాం. తర్వాత మనల్ని ఉద్ధరించుకునే దానికి ఏదో చూసుకోవాలి కదా. కానీ మనకు అర్థం కాని విషయం ఏంటి అంటే 50 వచ్చింది స్వామి ఇంకొన్ని రోజులు, 60 వచ్చింది ఇంకొన్ని రోజులు, చచ్చే వరకు వాళ్ళ కోసమే. అంటే నిన్నెప్పుడే ఉద్ధరించుకునేది? కొంచెం స్వార్థంగా ఉండు, నిన్ను నువ్వు ఉద్ధరించుకునే దానికి. వాళ్ళేమి నిన్ను కాపాడరు. కైలాస్ అని ఒకడు ఉన్నాడంట, నారదముని ఫ్రెండ్. ఆడు నారదముని ఒకసారి వచ్చాడు. వస్తే నారదముని ఆహ్వానించి మర్యాదలు చేశాడు. చేస్తే ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు నారదుణ్ణి. నేను వైకుంఠానికి వెళ్తున్నాను, వస్తానంటే తీసుకెళ్తారా అన్నాడు. బాబు ఈ ఒక్కసారి క్షమించండి, పిల్లలు ఇంకా విద్యాబుద్ధులు ఏం నేర్పించలేదు, వాళ్ళకు కొంచెం చదువు సంధ్యలన్నీ చెప్పిన తర్వాత వస్తానన్నాడు. సరే అని నారదముని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత వచ్చాడు. వస్తే నారదముని మళ్ళా అడిగాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారా అన్నాడు. వైకుంఠానికి వెళ్తున్నాను రా, ఇప్పుడు వస్తానంటే తీసుకెళ్తాను. బాబు విద్య నేర్పించాను కానీ కొంచెం బాధ్యతలు లేవు పిల్లకాయలకి, గల్లా పెట్టి కూడా తాళం వేసుకోరు, కొంచెం బాధ్యతలు గీతలు నేర్పించి తర్వాత వస్తానన్నాడు. అంటే సరే అని చెప్పి నారదముని వెళ్ళాడు. మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత వస్తే ఆ ఇంటి ముందు లేట్ కైలాష్ అని బోర్డు పెట్టున్నారు. అంటే వీడు బకెట్ తినేశాడు. ఆయన లోపలికి వెళ్తే పిల్లలు ఏదో ఆతిథ్యం ఇవ్వబోతే మీరే పుట్టేడు దుఃఖంతో తండ్రి పోయాడని బాధలో ఉన్నారు, మీ ఆతిథ్యం ఏం వద్దులేరా అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వస్తామంటే వీధి గుమ్మం దగ్గర ఒక కుక్క నారదముని చూసి బౌ 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 అని అరిచింది. అప్పుడు నారదముని నవ్వుతూ, ఏంట్రా కైలాష్ కుక్క జన్మెత్తావు అన్నాడు. అప్పుడు ఈ కుక్క ఏమంటుందంటే, ఏం చేయమంటారు స్వామి, కష్టపడి ఆస్తి సంపాదించాను, ఎంత సోంబేర్లు అంటే గల్లా పెట్టి కూడా తాళం వేసుకోరు స్వామి, బాధ్యతలు లేవు వీళ్ళకి. చచ్చేటప్పుడు బాగా ఆలోచించాను, ఎట్టబ్బా ఇదంతా కాపాడుకోవాలని. ఒక మహత్తరమైన ఆలోచన వచ్చింది స్వామి, కుక్క జన్మ ఎత్తేస్తే కాపలా కాస్తూ ఇంటికి ఉండిపోవచ్చని ఆలోచన వచ్చింది, కుక్క జన్మ ఎత్తాను. ఒరే ఇప్పటికైనా ఏం ఆలస్యం లేదురా, రారా నాతో పోదాం అన్నాడంట. బాబు ఈ ఒక్కసారికి వదిలేదు, ఇప్పుడు కానీ వచ్చేసానంటే కొంప కొల్లేరు అయిపోద్ది, ఈ ఒక్కసారికి నా అర్థం. సరే నీ కర్మ అని చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వస్తే కుక్క కూడా కనపడలేదు. ఆ పిల్లకాయలను అడిగారు, ఏ కుక్క ఏమైందంటే పోయిందన్న. నారదముని ఆ పక్కన పొలాలు ఉంటే ఆ పొలాల్లో నడుచుకుంటా పోతా ఉన్నాడు నారాయణ మంత్రం చేసుకుంటూ. ఆ పొలాల్లో ఒక పాము బుస్ బుస్ అని చెప్పి బుసలు కొడతా ఉంది. అప్పుడు నారదముని, ఏంట్రా కైలాస్ పాము జన్మెత్తావు ఇప్పుడు అన్నాడు. స్వామి ఇంట్లో గల్లాపెట్టకి ప్రాబ్లం ఏం లేదు, బ్యాంకులో లాకర్లు తెరిచారు, అక్కడ పెట్టుకున్నారు అన్ని. ఇప్పుడు ప్రాబ్లం అంతా పొలంలోనే వచ్చింది. నా కుమారులు సోంబేర్లు, వాళ్ళు నిద్రలేచి వచ్చేసరికి 11, 12 అయిపోతుంది, పంటంతా ఎవడో గోసుకెళ్ళిపోతున్నాడు, జంతువులు వచ్చి మేసేస్తున్నాయి. కుక్క జన్మలో ఉన్నప్పుడు బాగా ఆలోచించా, ఎట్ట పంటని కాపాడుకోవాలా అని ఒక మహత్తరమైన ఆలోచన వచ్చింది. పాము జన్మ ఎత్తితే ఎవడు పొలంలోకి రాకుండా కాపలా కాసుకోవచ్చని పాము జన్మ. ఈ కథ ఎందుకు చెప్తున్నాను అంటే, మనం కూడా ఈ మనుష్య జీవితం విలువ తెలియకుండా ఈ బంధాలు ఏర్పరచుకొని ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ, ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ. ఇప్పుడు చివరిగా చూడండి, వీడు కైలాసు ఎవరి కోసం ఈ జన్మలన్నీ ఎత్తాడు? మనుష్య జన్మలో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల కోసం బంధనం మీద ఎత్తాడు. వాడికి ఇప్పుడు ఏమవుద్దో చూడండి. అప్పుడు నారదముని వీడి మాయను తొలగించాలని చెప్పి చప్పట్లు జరిచి పిల్లకాయలు పిలిచాడు. ఎవరు? కైలాస్ పిల్లకాయలు. వాళ్ళు వచ్చారు. వస్తే, ఒరే మీకు అసలు బుద్ధి ఉందిరా, పొలంలో ఇంత పెద్ద పావును పెట్టుకున్నారు, మీరు పని పాటకు వచ్చినప్పుడు కాటేసి మిమ్మల్ని చంపేస్తుంది, దాని కథ ఏందో చూడండి అన్నారు. వాళ్ళు కర్రలు తీసుకొని, రే కొట్టండి రా దీన్ని. వీడు బుస్ బుస్ అన్నాడు, రే బుసలు ఎక్కువ కొట్టుంది కొట్టండి రా అన్నాడు. ఆడు బుసల్లో అర్థం ఏంటి అంటే, ఒరే నేను రా, మీ నాయన్ని రా, మీరు ఆలస్యంగా పొలంకి వస్తున్నారని చెప్పి పావు జన్మెత్తి కాపలా కాస్తున్నాను రా, నన్ను కొడతారంట, బుస్సు బుస్సు అంటున్నాడు. కానీ వాళ్ళకి అర్థం కావట్లా ఈ బుస్సుకి ఏంటో అర్థం. సో అందుకని చెప్పి కర్రలు తీసి, రే బుసలు ఎక్కువ కొట్టాను కొట్టండి రా, చచ్చాడు. సేమ్ సిచ్యుయేషన్ మనందరిది కూడా. ఎంతకు లిమిటేషన్ బంధానికి. అందుకనే మన వర్ణాశ్రమ ధర్మం ప్రకారం చెప్పారు, 50 సంవత్సరాల వరకు గృహస్థుడిగా నువ్వు చేయి నీ ధర్మం, వద్దని చెప్పట్లేదు. 50 నుంచి 60 లోపు వానప్రస్థం, క్రమంగా ఒక్కొక్కటి బంధాలు వదిలించుకో. 60 వచ్చేసరికి
కంప్లీట్గా సన్యాసాన్ని స్వీకరించి స్వామి మీదే, ఆయన పాదాల మీదే నీ ఏకాగ్రత పెట్టు, నీ ఏకాగ్రత పెట్టు. ఎక్కడికి లిమిటేషన్? నాకు బాగా తెలిసిన ఆయన కడియంలో 83 సంవత్సరాలు నేను ఆయన కలిసినప్పుడు పెద్ద నర్సరీ ఉంది, ఏదో ఆశ్రమానికి చెట్ల కోసం అని చెప్పి వెళ్ళుంటే ఆయనతో మాట్లాడుతూ, అయ్యా కొంచెం అప్పుడప్పుడు సత్సంగానికి రండి, భక్తి చేయండి అంటే ఆయన ఏమన్నాడంటే, గురువుగారు ఇప్పుడు ఉండే కాంపిటీషన్లో నేను కానీ వస్తే పిల్లలు హ్యాండిల్ చేయలేరండి, ఇంకా కొంత సమయం పడుతుంది అన్న. అప్పుడు నేనన్నా మీ వయసు ఎంత అన్నాను. 83 అన్నాడు. ఇంకేం సమయం, ఒక 2-3 సంవత్సరాల తర్వాత నేను హైవేలో వస్తా ఉంటే విజయవాడ నుంచి పోస్టర్ వేస్తున్నారు పోయాడు అని. ఇంకేముంది చెప్పండి, ఇట్లాంటి మోహం. సో అందుకని మనం ఏంటి అంటే గురువుల ద్వారా, సాధువుల ద్వారా మనం అర్థం చేసుకోవాలా ఈ మనుష్య జీవితం యొక్క విలువ ఏంటి. కుంభమేళ వచ్చింది, స్నానానికి వెళ్ళాం, పుష్కరాలు వచ్చాయి, స్నానానికి వెళ్ళాం, గుడి గోపురానికి వస్తున్నాం. ఇవన్నీ అసలు దేనికోసం చేస్తున్నాం? ఇక్కడ జన్మించడం వల్లే కదా దుఃఖాలు ఉన్నాయి. భగవంతుడు గీతలో ఏం చెప్తున్నాడు? ఆ బ్రహ్మ భూనాంలోకో పునరావర్తినో అర్జున, బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మామోపేత్యంతు కౌంతే పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు. మరి ఆయన లోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలా? అంత్యకాలే నారాయణ స్మృతి. అంత్యకాలంలో కృష్ణ గోవింద రామ అని ఎవడైతే శరీరాన్ని వదిలిపెడతాడో వాడు మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి వచ్చి ఈ కష్టాలు పడకుండా భగవంతుని చేరుకునేదానికి అవకాశం ఉంది. అందుకోసం ఈ విలువైన మనుష్య జీవితం ఉద్దేశింపబడింది. కానీ మనమేమో ఇంకొన్ని రోజులు స్వామి, ఈ కైలాష్ లాగా ఇంకొన్ని రోజులు. ఇంకోటి ఎవడో అమృత అని ఉన్నాడంట. ఆ కైలాస్ ఏమో నారదముని ఫ్రెండు, ఈ అమృత అనేవాడేమో యముడి కోసం తపస్సు చేశాడంట. యముడు ప్రత్యక్షమయ్యాడు. ఏంటో నీ కోరిక అన్నాడు. నాకు మృత్యువు లేకుండా చేయండి అన్నాడు. యముడు అన్నాడు, నాకు కూడా ఉందిరా మృత్యువు, నీకు లేకుండా ఎట్ట చేస్తాను నేను అన్నాడు. అటైతే ఒక పని చేయండి, మీరు నన్ను పికప్ చేసుకునే దానికి వచ్చేటప్పుడు ఒక లెటర్ పంపించండి, నేను ప్రిపేర్ అయ్యి ఉంటాను అన్నాడు. మీరు నన్ను పికప్ చేసుకునే దానికి వచ్చినప్పుడు ఒక లెటర్ పంపించండి, నేను ప్రిపేర్ అయ్యి ఉంటాను అన్నాడు. అప్పుడు యముడు సరే అన్నాడు. సో వీడు యముడి నుంచి లెటర్ వచ్చినప్పుడు మోక్షానికి ప్రిపేర్ అవ్వచ్చని విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్. ఒకరోజు అద్దం ముందుకు వెళ్ళాడు, ఎంట్రుకలు నెరిశాయి, రంగేశాడు. ఎవరికో 8 ఎంట్రుకలు ఉన్నాయంట నెత్తిన. ఆడు మంగళ షాప్కి వెళ్ళాడంట. ఆ మంగళవాడు అడిగాడంట, ఏమయ్యా లెక్క పెట్టమంటావా కత్తిరించమంటావా అన్నాడంట. వీడన్నాడంట, కలరయ్య అన్నాడంట. సో అట్లాగా మనం వాస్తవాన్ని కప్పి పెట్టాలనుకుంటాం. ఎవడన్నా ముసలాయిన దగ్గరికి చిన్నపిల్లోడు వెళ్ళి తాత అంటే వాడికి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఏయ్ తాత అంటావేంటి, అంకుల్ అనొచ్చుగా అంటాడు. నువ్వు అంకుల్ అన్నంత మాత్రం నువ్వు అంకుల్ అయిపోతావా పెంకులు? నువ్వు తాతే, వయసు అయిపోయింది, అర్థం చేసుకో. తాత అని అనిపించుకున్నావంటే తొందరలో ఏదో ఇంకోటి వస్తుంది, ఈ లోపల నేనేదో భగవంతుడిని సేవించి ధరించాలా. ఇది అర్థం చేసుకో. సో వీడు రంగేసేసాడు. కొన్ని రోజులు అయిన తర్వాత కళ్ళు మసకబడ్డాయి, కళ్ళజోడు పెట్టేశాడు. కొన్ని రోజులు అయిన తర్వాత పళ్ళు రాలిపోయాయి, పెట్టుడు పళ్ళు పెట్టుకున్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత కాలు చేయి పడిపోయింది, కర్ర ఊతం తీసుకున్నాడు. ఈ 4 అయిన తర్వాత యమధర్మరాజు వచ్చాడు. వీడు యమధర్మరాజును చూడంగానే ఎక్కడ లేని కోపం వచ్చేసింది. మనుషులు మాట తప్పుతారు అనుకున్నాను, దేవతలు కూడా మాట తప్పుతారా ఏంటిది? మీరు ఉత్తరం రాసి వస్తా అన్నారు, ఏం ఉత్తరం లేకుండా వచ్చేశారు, ఇది ఎంత అన్యాయం, ఇచ్చిన మాట తప్పారు, అది ఇదే డామ్ డూమ్ అని ఎగిరాడు. అప్పుడు యమధర్మరాజు నవ్వుతూ, ఒరే నువ్వు ఒక్క ఉత్తరం అడిగావు, నేను 4 లెటర్లు పంపించాను. ఈడు అమాయకంగా కొరియర్ బాయ్ ఏమన్నా మిస్ చేసి ఉంటాడేమో అన్నాడు. ఒరే నేను పంపించిన లెటర్లు ఎంట్రుకలు నెరిశాయి, ఫస్ట్ లెటర్. కళ్ళు మసకబడ్డాయి, 2వ లెటరు. పళ్ళు రాలిపోయాయి, 3వ లెటరు. కాలు చేయబడిపోయింది, 4వ లెటరు. ఉత్తరం పెన్నుతో పంపిను, ఇది నేను పంపించే లెటర్లు. ఈ 4 అయిన తర్వాత నేను వచ్చాను.
సో మనం కూడా ముఖ్యంగా సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి. చివరిగా మనుష్య జన్మ మనకు లభిస్తుంది. ఆ మనుష్య జన్మ దేనికోసం ఉద్దేశింపబడింది అంటే మోక్షం కోసం. మిగిలిన ఏ జన్మల్లో కూడా మోక్షాన్ని పొందే అవకాశం లేదు. మళ్ళా పుట్టడము, మరణించడము, ముసలితనము, వ్యాధి. కొంతమంది భక్తులు నాతోటి 25 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నారు. నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది కదా, నాకు కాళ్ళల్లో నుంచి ఏదో అదంతా కాళ్ళు అంతా కూడా కట్ చేసేది ఆ సర్జరీ చేసినప్పుడు చేశారు. అది ఇప్పుడు 6-7 సంవత్సరాల తర్వాత అదేదో వాసింది, నొప్పిగా ఉంది, నిన్న ప్రవచనానికి రాలేకపోయాను అని చెప్పి బాధలు చెప్పుకుంటారు. వృద్ధాప్యం ఎంత బాధ, తర్వాత వ్యాధి ఏదన్నా వస్తే ఎంత బాధ, మళ్ళా పుట్టాలా అంటే ఎంత బాధ. వీటన్నిటి నుంచి తప్పించుకునే దానికోసం, శాశ్వత పరిష్కారాన్ని ఎత్తుక్కునే దానికోసం ఈ మనుష్య జన్మ భగవంతుడు జీవుడికి ఇచ్చి మోక్షం కోసం ప్రయత్నం చేయండిరా అని చెప్పాడు. అందుకోసం పండగ పర్వదినాలు, ఈ యొక్క పుణ్యతీర్థాల్లో స్నానం చేసేటువంటి కుంభమేళ, పుష్కరాలు, ఇవన్నీ కూడా దేనికి అంటే అప్పుడన్నా మనం భక్తిని పెంపొందించుకొని, మామూలు రోజుల్లో ఏంటి అంటే సామాన్యంగా జీవితం ప్రాపంచికంగా గడిపేస్తుంటాం. పదే పండగలు వస్తే ఆ ప్రాపంచికమైనటువంటిది పక్కన పెట్టి ఆధ్యాత్మికంగా గడిపి జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలుసుకునే దానికోసం అప్పుడప్పుడు పండగలు వస్తున్నాయి. కానీ మనం ఆ పండగలను కూడా మార్చేసాం. పండగల ఆధ్యాత్మికత కోసం కాదు. ఇప్పుడు కొత్త పండగ వచ్చింది అంటే కొత్త బట్టలు వేసుకుని కొత్త సినిమాకి వెళ్తే పండగ సక్సెస్. పండగ సక్సెస్. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్టు దానికోసం కాదు పండగ ఉండేది. ఆ రోజన్నా ప్రాపంచికాన్ని పక్కన పెట్టి భగవంతుడి సేవలో తరించడం కోసం పండగ ఉంది. ఇది అర్థం చేసుకోండి. మార్చొద్దు, పండగ పర్వదినాన్ని మార్చొద్దు. దేనికోసం ఉంది? మామూలుగా ప్రాపంచికంగా గడుపుతున్నాం. ఆ పండగ రోజైనా ప్రాపంచికాన్ని పక్కన పెట్టి ఆ దైవారాధనలో జీవిత పరమార్థం ఏంటో ఆయన్ని సేవించి తరించడం కోసం ప్రయత్నం చేయాలా? కలి ప్రభావం అని మార్చేస్తా ఉన్నాం. నేను మామూలుగా ఒకరోజు సంక్రాంతికి ఇక్కడ ప్రవచనం ఇచ్చి వేరే ఊరికి ఎక్కడికో ప్రవచనానికి వెళ్తా, కారు బాగా క్రౌడ్ ఉంది. 2 ఫ్యామిలీలు మాట్లాడుకుంటున్నారు. ఏంట్రా గుడికి వచ్చావు నువ్వు అన్నాడు ఒకడు. అంటే ఈడెప్పుడు గుడికి రాడనుకుంటా. వాడు అంటున్నాడు, ఏ సినిమాకి టికెట్ దొరకలా అందుకని వచ్చేసా అంటున్నాడు. సినిమాకి టికెట్ దొరికింటే అది కూడా వచ్చిండేవాడు కాదు. ఇంక సినిమాకి టికెట్ దొరకలేదని ఇంకా గుడికి వచ్చాడు అనమాట. ఇట్ అయిపోయింది. కొత్త బట్టలు వేసుకొని కొత్త సినిమాకి వెళ్తే పండగ సక్సెస్ అనుకుంటున్నాడు. అది కాదు నాయన పండగ ఉద్దేశం. పండగ పర్వదినం యొక్క ఉద్దేశం పరతత్వం గురించి తెలుసుకొని ఆయన్ని సేవించి తరించడం కోసం పండగ ఉంది. ఇది అర్థం చేసుకోవాలి. సో అందువల్ల మీరందరూ కూడా ఎన్నో రోజుల నుంచి వస్తూ ఉన్నారు. జీవిత సభ్యులుగా మేము చేసే కార్యక్రమానికి మీ యొక్క సహకారం ఉంది. కానీ భక్తులు వాళ్ళని కూడా చూడాలనుకున్నారు. కొంచెం లేచి అటు తిప్పు, హరే కృష్ణ చెప్పు. సో అప్పుడే కాదు, హరే కృష్ణ చెప్పు. నీకు అర్థం కావట్లేదు అనుకొని చెప్పాలి. సో అందువల్ల మీరందరూ కూడా ఏంటి అంటే నా యొక్క రిక్వెస్ట్, ఎవరైతే హరే కృష్ణ మంత్రాన్ని జపించడం మొదలు పెట్టలేదో, నేను చెప్పినట్టుగా కైలాస్ కథ మనకు వర్తిస్తుంది. ఇంకొన్ని రోజుల తర్వాత జపం చేస్తా, ఇంకొన్ని రోజుల ఇంక తర్వాత కుక్క పిల్లి జన్మలు ఎత్తుకోవాలి. సో శుభస్య శీఘ్రం, శుభకరమైంది ఏదైనా కానీ ఇమీడియట్గా తీసుకునే దానికి ప్రయత్నం చేయాలి. సో అందువల్ల చేసిన పోస్ట్పోన్మెంట్ చాలు. ఇంకా సీరియస్గా తీసుకొని మీరు మాల తీసుకొని రోజు ఒక్కటన్నా జపం చేయండి. ఒక్క మాల 108 సార్లు జపించడానికి 10 నిమిషాలు పడుతుంది. బ్రహ్మన్ నారదుడు అడిగాడు, ఎట్లా వీళ్ళకు మోక్షం శాంతి వస్తుంది? హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ ఏ కేవలం కలో నాస్తేవ గతిరన్యద అన్నాడు. మరి హరినామాలు శతకోటి ఉన్నాయి, ఏది జపించాలంటే అప్పుడు ఈ మహామంత్రాన్ని ఇచ్చాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఇతి షౌడశకనాంనాం కలికల్ముచనాచనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కలికల్ముచనాచనం, కలికాలం నుండే కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దృశ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసినా ఇంతకు మించిన తరుణోపాయం లేదు. ఈ రోజు జపిస్తారా అందరూ? 10 నిమిషాలు కేటాయించలేరా భగవంతుడికి?
మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మంత్ర అంటే అర్థం ఏంటంటే మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేటువంటిది. సో మనసులో ఉండే కల్ముషాలని, టెన్షన్స్ అన్నీ పోతాయి. ప్రశాంతంగా ఉదయం ఒక మాల, సాయంత్రం ఒక మాల చేయండి. ఉదయం చేసిన మాల రోజులో ఆటుపోటులు ఎదుర్కొనే శక్తి ఉంటుంది. రాత్రి చేసే మాల అంత చేసి యుద్ధానికి వెళ్ళినా కానీ ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ పోయి ప్రశాంతంగా నిద్రపడుతుంది. చేస్తారా? రోజు 2 మాలలు, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చెయ్యి. హరే కృష్ణ. మీ అందరి కోసం నేను మొన్న కుంభమేళాకి వెళ్ళున్నాను. అక్కడి నుంచి కొంచెం జలం తీసుకొచ్చాను. అది మీ అందరికి కూడా నెత్తి మీద జల్తాను. స్నానం చేశాను, తీసుకురాలేదు నేను. జస్ట్ ప్రోక్షణ చేసేంత తెచ్చాను అనమాట. 3 సార్లు నామం చెప్పండి నాతోటి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ప్రవచనం చివరిలో మా గురువు గారు చెప్పిన ఒక కథ ఒకటి గుర్తొస్తుంది నాకు ఎప్పుడు. ఏంటదంటే, ఒక బస్సు డ్రైవరు, ఒక ఉపన్యాసకుడు ఒకే రోజు మరణించారంట. యమధర్మరాజు వచ్చి, బస్సు డ్రైవర్ వైకుంఠానికి వెళ్తాడు, ఉపన్యాసకుడు నరకానికి వెళ్తాడు అన్నాడంట. ఈ ఉపన్యాసం చెప్పే వ్యక్తి కోపం వచ్చిందంట. నేను రోజు ఉపన్యాసం చెప్తాను, నేను నరకానికి వెళ్ళడం ఏంటి, వాడు ఆఫ్టర్ ఆల్ బస్ డ్రైవరు, వాడు వైకుంఠానికి వెళ్ళడం ఏంటి అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట, రోజు ఉపన్యాసం చెప్పేవాడివి, భగవంతుడి గురించి ఒక మొక్క కూడా చెప్పేవాడివి కాదు, 24 గంటలు నేను ఇంద్రుడిని, నేను చంద్రుడిని నీ గొప్పలు చెప్పుకునేవాడివి. కానీ ఆ బస్సు డ్రైవరు చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసేవాడు, టర్నింగుల్లో కూడా స్పీడ్ తగ్గేవాడు కాదు, జుమ్ అని తిప్పేసేవాడు. ప్రయాణికులందరూ భయంతో కృష్ణ రామ గోవింద అనుకున్నారు. కొన్ని వేల మంది ప్రయాణికుల చేత వాడు భగవద్నామం చేయించాడు, అందుకని వైకుంఠానికి వెళ్ళాడని చెప్పారు. సో అందుకని అవకాశం ఉన్నప్పుడల్లా ప్రపంచంలో ఒక 4-5 సార్లన్నా మీ చేత నామం చెప్పించడానికి కారణం ఏంటంటే ఇదనమాట. మీరు కూడా ఎంత మీరు నామం చేస్తారో, ఎంత ఇతరుల చేత చేపిస్తారో నామం, దాన్ని బట్టి భగవత్ కృప అన్నటువంటిది ఉంటుంది. హరే కృష్ణ.